సజ్జల రామకృష్ణారెడ్డి మంచిది. ఆయన వచ్చి ఆయన బుద్ధిమంతుడు, గుణవంతుడు, శీలవంతుడు. కానీ ఏదో చెప్పినట్టు అందరూ పెద్ద మనుషులు, కానీ పుట్లో ఉండే అన్ని ఖాళీ అయినట్టు. అక్కడ మొగళ్ళూరు ఆయన మండలంలో ఆయన మంత్రిగా, వరదాపురం, మొగళ్ళూరు, డేగపూడి ప్లస్ మార్పూరు ఇన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందంటే ఆయన పాపం బిడ్డ కాకాని గోవర్ధన్రెడ్డికి తెలియకుండా జరిగిందో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. ఎన్ని ఘోరాలు, నేరాలు, ఎంతమంది పేదోళ్ళ నోళ్లు కొట్టాడు, ఎన్ని భూముల రికార్డ్స్ మార్పించాడు. అతని వల్ల మీ గవర్నమెంట్లో 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఎంఆర్ఓ. ఎవరి వల్ల సస్పెండ్ అయినారు? మీ గోవర్ధన్రెడ్డి ఎమ్మెల్యే మంత్రికి ఉంటే ఎందుకు ఎంతమంది జైలుకి పోయినారు? రెవెన్యూ వాళ్ళు ఎంత సస్పెండ్ అయినారు? ఎంతమంది? దాదాపు 20 మంది. అక్కడ 2 లిక్కర్ డంప్స్ నీకు పంటపాలెం, విరువూరు దాదాపు 20 మంది కేసులో బుక్ అయిపోయినారు, జైలుకి పోయించారు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి. లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి. ఎన్నిటికీ ఎవరు కారణం? మేము చేయాలనుకుంటే చేయగలమా? మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, కాకాని గోవర్ధన్రెడ్డి మంత్రిగా ఉండి నేను ఎంఆర్ఓని సస్పెండ్ చేయగలనా? రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ చేయించగలనా? ఎక్సైజ్లో వాళ్ళ పనిచేసే డిపోల్లో పనిచేసేవాళ్ళు, షాపుల్లో పనిచేసేవాళ్ళు నేను సస్పెండ్ చేయగలనా? గోవర్ధన్రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ సుధాకర్ రెడ్డిని, రాజారెడ్డిని నేను జైలుకి పంపించగలనా? ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన ఏమీ తప్పు చేయలేదు, బుద్ధిమంతుడు, గుణవంతుడు. చెప్పుకోండి మీరు. నేను అదే చెప్పాను. నేను మళ్ళీ పదే చెప్పాను. కుటుంబ సభ్యుల్ని దూషించే టైప్ అలవాటు ఉండేవాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? మీకు సంస్కారం లేదా? మీకు తల్లిదండ్రులు లేరా? మీకు కుటుంబ సభ్యులు లేరా? వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్రెడ్డిని కుటుంబాల గురించి నీచంగా మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి ఉంటే, యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో 4-5 సీట్లు వచ్చి ఉండేయేమో అని చెప్పాను నేను. మహానాడు కూడా మీరు చేయలే ఆ పని, అందుకని అనుభవిస్తున్నారు. 11కి పడిపోయినారు. మీ పరిస్థితి మీ కడప జిల్లాలో మీకు దిక్కులే. కానీ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకు వచ్చి నీతి సూత్రాలు చెప్తే దానివల్ల ఉపయోగం. నాకు ఒకటే నమ్మకం, చట్టాలు తమ పని తను చేసుకుంటూ పోతాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మొన్న కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా సిద్ధాంతాలను ఆవిష్కరించాం. ఈరోజు వైసీపీ డిఎన్ఏలో ఉండే క్రిమినల్ కాన్స్పిరసీ ఐడియాలజీ ఒక 4 ఇన్సిడెంట్స్లో వాళ్ళు ఆవిష్కరించారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఒక పిల్లోడి సైకిల్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేదిక ఇబ్రహీంపట్నం, చిన్నపిల్లోడు సైకిల్ వేసుకొని పోతున్నాడు. వాడిని ఆపి ఆ సైకిల్ తీసి ఆ పెళ్లికి వచ్చినవాడు గాలిలో తిప్పి వాడు వేడుకుంటున్నా, ఏడుస్తున్నా కిందేసి కొట్టి కాళ్ళతో తొక్కి దాన్ని వైరల్ చేయటం. మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్కి రౌడీ షీటర్స్ గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద 9 కేసులు ఉన్నాయి. వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు గత చరిత్ర, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించి వస్తా అంట. అది సెకండ్ ఇష్యూ. 3వ ఇన్సిడెంట్, తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు, ఆయన స్లోగన్స్ చేయటం, టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వైరల్ చేయటం. ఇది ఇంకొకటి, ఆఖరణ లోకేష్ బాబు గారు 10th రిజల్ట్స్ వచ్చినాయి. రీవాల్యుయేషన్ మీద రాద్ధాంతం చేయటం. 18% దాంట్లో ఆ స్క్రిప్ట్లకు సంబంధించి మార్కులు వచ్చినాయి. 18%. దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది? వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగిటివ్గా? నేను అడుగుతుండా, మీ టైంలో 2022లో 41,694 దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్కి 8,235 స్క్రిప్ట్లు 20%.
20% వచ్చింది. 2023లో 61,887 దరఖాస్తులు వస్తే అందులో 10,987 స్క్రిప్ట్లు 18%. మీ టైంలో 24లో 55,930 17%. ఇప్పుడు 25లో 66,363 దరఖాస్తులు వచ్చినాయి. 11,175 స్క్రిప్ట్లు వచ్చినాయి. 18%. అంటే మీ టైంలో 20% రావచ్చు, ఇప్పుడు 18% వచ్చింది. దాన్ని టోటల్గా ఇప్పుడు ఆ టోటల్ 10th క్లాస్ ఇవన్నీ చూస్తే ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన స్క్రిప్ట్లలో వ్యత్యాసం గుర్తించింది 0.0006%. 0.0006%. దీన్ని లక్షల మంది విద్యార్థులు మనసుల్లో అనుమానాలు రేకిచ్చే విధంగా నీ మీడియా, నీ బ్లూ మీడియా, నీ సోషల్ పేటైమ్ బ్యాచ్ అసలు ఏమనుకుంటున్నారు అని అంట. ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా, రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థ బాగుండకూడదు. మీ బ్లూ మీడియా పత్రిక చదివితే, రోజు కానీ చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా, ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా, అన్యాయం జరగాల వాళ్ళకి, మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా, రాష్ట్రం బాగుండాలా, మేము కూడా రావాలని కాదు, రాష్ట్రం నాశనం అయిపోవాలా. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి వస్తున్నాయంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉంది. అందుకనే ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఆఖరణ ఆ సైకిల్తోనే కొట్టారు మిమ్మల్ని. ఇప్పుడు సైకిల్ కింద పడేసి కొట్టారు, ఆ సైకిల్తో పడేసి కొట్టారు. 11 సీట్లకు పరిమితం చేశారు. నీ కడప జిల్లాలో 7 సీట్లు మేము గెలిచాం, 3 సీట్లు. అటువంటిది ఇంత సైకోలుగా మారిపోతే ఎట్టా? ఇంకా బుద్ధి రాదా మీకు? ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు రుజువైపోతుంది. ఒక మద్యం దగ్గర నుంచి, లిక్కర్ స్కాముల దగ్గర నుంచి మిగతా స్కాములు అన్నీ బయటపడుతున్నాయి, మైనింగ్ స్కాములు బయటపడుతున్నాయి. వీటి సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా ప్రవర్తించడం, రాష్ట్రం దెబ్బతినిపోవాల, రాష్ట్రం బతికుండకూడదు. మీ సోషల్ మీడియా, మీ బ్లూ మీడియా దురదృష్టం ఇది. ప్రజలు గమనిస్తున్నారు, గుణపాఠం చెప్తారు మీకు. ఇంకా భగవంతుడు ఉన్నాడు పైన, భగవంతుడు ఉన్నాడు. మీరు చేసిన పాపాలు 1-2 అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది? వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగిటివ్గా? నేను అడుగుతుండా, మీ టైంలో 2022లో 41,694 దరఖాస్తులు వస్తే రీవాల్యుయేషన్కి 8,235 స్క్రిప్ట్లు 20% వచ్చింది. 2023లో